హలో బ్రో, మీ పేరు? అంజనా కుమార్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ పార్టీ సార్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ. ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నారు? అంటే యువత ఎక్కువ స్టడీస్ పరంగా ఏం లేదు అక్కడ జాబ్స్ అంతా తెలంగాణకి రావాల్సి వస్తుంది. సో చంద్రబాబు వచ్చి అక్కడ జాబ్స్ వస్తాయి, కంపెనీస్ బాగా సోర్స్ ఏం లేదంటారా ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి? ఉంటాయి కానీ ఆశించేంత లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 years పరిపాలన చూస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు బెటర్ అనిపించింది ముందు పోల్చుకుంటే. అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి ఎక్కువగా. సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టం. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇస్తున్నారు కానీ అందరికీ అందడం లేదు కదా. అంటే వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఆంధ్రాలో? వైఎస్ షర్మిల అంటే వాళ్ళకే గొడవలు ఉంటాయి తప్ప ఏముండదు. ప్రజలకు చేసేది ఏం లేదంట. ఏముండదు. చంద్రబాబు నాయుడు రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు బలంగా? ఆయన వస్తే ఏం చేస్తారు అభివృద్ధి? అంటే సామాన్య ప్రజలకు బాగా అనుకూలంగా ఉంటాయి, రేట్లన్నీ తక్కువగా ఉంటాయి, స్టడీ పరంగా మంచిగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే పేదవాళ్ళకి అందరికి ఉచితంగా అన్నీ ఇస్తున్నారు అంటున్నారు కదా, సచివాలయాలు పెట్టారు, వాలంటరీ వ్యవస్థ పెట్టారు, అలాగే విద్యాలయాల్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అంటున్నారు. మరి అయినా కూడా నెగిటివిటీ ఎందుకు వస్తుంది ఆయన మీద? అంటే ఇప్పుడు డైలీ తినే ఆహారం పదార్థాలు చాలా పెరిగిపోయాయి. అంటే ఒకప్పుడు 70 రూపీస్ ఉండే ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 170, 180 అట్లా పెరిగిపోయింది. సో ఇవి పూర్ పీపుల్ బతకడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో, ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే కరెక్ట్ అని కాదు, బట్ ఇంకా చెప్పలేము కదా, వాళ్ళ డిసిషన్. రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏమైనా పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసే అవకాశం ఉందా? ఉండదండి. ఎందుకని? అంటే వైఎస్ షర్మిల సింగల్గానే రావచ్చు మేబీ. అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఒకటి ఉండొచ్చు కానీ ప్రజెంట్ అయితే బయటికి అయితే గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ. వైఎస్ షర్మిల గారు రాకతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇదే జగన్కి. ఎందుకనుకోవచ్చు? టీడీపీగా నష్టం జరగచ్చు కదా. టీడీపీ కంటే ఇప్పుడు అక్కడ పులివెందుల్లో వాళ్ళ చిన్నాయన చంపానని చెప్పి జగన్ మీద ఉన్నాయి. సో అది కాంగ్రెస్ కదా, అది షర్మిల కూడా దానికి సపోర్ట్ చేస్తే టీడీపీకి అడ్వాంటేజ్ వస్తుంది. అంటే అన్నకు పోటీగా నిలబడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఈసారి పులివెందుల్లో? ఉండదండి. పులివెందులు ఉంటే ఉండదు. అంటే వాళ్ళ అక్కని ఏమన్నా సునీతారెడ్డి గారిని నిలబెట్టే అవకాశం ఉందా పులివెందుల్లో? పులివెందుల్లో ఉండదండి. అవినాష్ రెడ్డి కుటుంబం సంబంధించి ఉంటుంది అనుకుంటా. పులివెందుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఎవరో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ సీట్లు కన్ఫర్మ్ చేశారు కదా, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉండదు. మీరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? బాగుంది. మరి ఒకవేళ జగన్ వస్తే ఏమవ్వచ్చు మరి ఆంధ్ర రాష్ట్రం? ఇంకా కష్టం. సో ఓవరాల్గా అయితే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.